సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. గురుగారు, ఒక ప్రశ్న బహుశా భక్తులందరికీ తెలుసున్న విషయమేమో ఇది. మామూలుగా ఇటువంటి ఒక అవతార మూర్తి మనకి దర్శనం ఇచ్చినప్పుడు ప్రపంచంలో ఈ లోకంలో వారి శిష్యులు కానీ ఎక్కువ ఇష్టమైన ఒక శిష్యుడో శిష్యురాలో వారి తర్వాత కొనసాగింపునకు చూసుకుంటారు. మరి స్వామికి ఆ తలంపు రాకపోవడానికి దాన్ని తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి? శంకర భగవత్పాదుల సమయంలో ఆయన భారతదేశాన్ని 4 చెరగులు అంటామే ఆమ్నాయ పీఠాలు పెట్టి అద్వైత సంప్రదాయానికి వాళ్ళకి పీఠాధిపతులుగా నియమించారు. అంటే ఒక పరిమితమైన ఒక భారతదేశానికి 4 చెరగుల ఈ ధర్మ ప్రబోధం జరగాలి అని ఆయన నిర్ణయించారు. అంటే ఒక కంచె కట్టారు, అంతే కదా. ఇది 188 దేశాలకు విస్తరించినటువంటి సాయిత్వం. ఇది దీనికి ఒక అడ్డుకట్ట వేయటానికో కట్టలు కట్టడానికో లేదు. ఇది ప్రధానంగా ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కోసం వచ్చిన అవతారం. ఇది ధర్మోద్ధరణ ఇవన్నీ మనం పెద్ద మాటలు చెప్పినా మనిషిలో ఒక పరిణామం జరగాలి, ఒక అద్భుతమైన పరివర్తన రావాలి, తనలో ఉన్న దివ్యత్వాన్ని తాను దర్శించగలగాలి. దానికి తనకై తాను సాధన చేసుకోవాలి. సాధన ఎలా చేయాలి? లోకమును వీడి రసము లేదు, మళ్ళీ ఇక్కడ ఈ లోకంలో నుంచే చేయాలి. కూర్చుని లాభం లేదు. ప్రపంచంలోకి వెళ్ళాలి. వెళ్ళి నువ్వు కర్మక్షేత్రాన్ని అనేక క్షేత్రాలుగా మార్చుకుంటూ నీ లోపలికి నీవు ప్రవేశించిన తర్వాత కూడా ప్రపంచంతో నువ్వు కూడి ఉండాలి. అందుకని వారు ఉపదేశించిన ఒక మార్గం ఏంటంటే, ఇందాక హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఎట్లాగో లవ్ ఆల్ సర్వ్ ఆల్. లవ్ ఆల్ సర్వ్ ఆల్. సర్వీస్ లేని ప్రేమ ఒట్టి వృధా, కాల్పనికమైన భావన. నేను ఎవరినైనా ఒక చిన్న పాపని నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ పాపకు చాక్లెట్ ఇవ్వాలి, అవునా? ఇవ్వాలి. ఇస్తే నన్ను ప్రేమిస్తున్నారు ఈ తాతగారని అనుకుంటుంది, అంతేనా? నేను ఏమీ ఇవ్వకుండా ఐ లవ్ యూ బేబీ అని 50 సార్లు రైమ్స్ పాడినదానికి అర్థం కాదు. అంటే ఏమిటంటుంది? చాక్లెట్ ఇస్తే అడగదు, ప్రేమ అంటే ఇదనుకుంటుంది. సర్వ్ ఆల్ అంటే సేవ చేయాలి. ఆ సేవ గనక చేసినట్లయితే ముందు మన అహంకార మమకారాలు 2 నెమ్మదిస్తాయి. సేవలోనే చాకరీలో విజృంభిస్తాయి. చూసారా? అవును. చాకరీలో ఎక్స్పెక్టేషన్స్, యాంటిసిపేషన్స్, యాంబిషన్స్, గోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం లేదు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఎవరి కన్నీరో నేను తుడవగలిగాను, ఎవరి డొక్కో ఎండిపోతే పిడికడ అన్నం పెట్టగలిగాను, చదువుకోవటానికి డబ్బులతో రూపాయి ఇవ్వగలిగాను, చాలుగా. ఇది ఆయన నేర్పారు. కాబట్టి ఈ లవ్ ఆల్ సర్వాల్ అనేటువంటిది ఆయన ఒక ఉదాత్త వైఖరి, అంతే. స్వామి అంటే వారు రాగద్వేషాలకి భావోద్వేగాలకి అన్నిటికీ అతీతమైన లౌకిక మార్గం ఉపదేశించారు కనుక వారిని కదిలించిన సన్నివేశాలు అంటే వారంటే ఒక పాట కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక భక్తుడి ఆర్తి కావచ్చు, ఏదైనా మీకేమన్నా గుర్తున్నాయి గురుగారు? అలాంటి చాలా గుర్తున్నాయి. ఎందుకు గుర్తున్నాయో చెప్తా. రాముడు విలపించాడు అని కవులు రాస్తారు కదా. రామాయణం మనం చదువుకున్నప్పుడు సీత వెళ్ళిపోగానే అంటే రావణుడు ఎత్తుకెళ్ళినాడు, ఏడిచాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినాడు, ఏడిచాడు. ఆయన మళ్ళీ రాజ్యం పోయినాడు, ఏడవలే. చూసారా? వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. లక్ష్మణుడు మూర్ఛపోయాడు, బతుకుతాడో లేడో అన్నప్పుడు ఏడిచాడు అని మనం చదివాము. రాముడు ఏడిచాడా, అభినయించాడా? అభినయించాడు. అనుభవించలే, లోపల అనుభవించాడో మనకు తెలియదు. స్వామి కూడా ఇప్పుడు ఉదాహరణకి మనం గురువు దగ్గరికి, గురువు అంటే ఒక స్థాయి, ఎవరో ఒకటి దగ్గరికి వెళ్ళాం, మన కష్టం వెళ్ళబోసుకున్నాం. నీకేం పర్వాలేదు నేనున్నా అంటాడు. నా దృష్టిలో వాడు పెద్ద గురువు కాదు. ఎందుకంటే నువ్వు అక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటా. నా కష్టం తీరేది కాదు, అది నువ్వు ఆర్చలేవు, తీర్చలేవు, కానీ నేనున్నా అంటున్నావు. కానీ స్వామి ఏం చేశారు? ఒకవేళ నేను చూశాను కొంతమంది వచ్చి ఇలా ఇలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పటం నేను వినటం. ఆయన అనేవారు ఒక మాట, కష్టాలు వస్తాయి, కలిసి పడతాం. మనకి కాకపోతే ఎవరికి వస్తాయి? మనకి. నీకు కాకపోతే అంటే సపరేషన్, మనకి కాకపోతే ఎవరికి వస్తాయి? కష్టాన్ని ఈదుతూ వెళ్ళిపోదాం. కష్టం వచ్చినప్పుడల్లా కర్మనిష్టగా భావన చేసుకో. అంతా మీ దయ ఉంటే నా దయ కాదు, మీరు కూడా పనిచేసుకోవాలి. వెరీ రేషనల్. మీకేం పర్వాలేదు, ఐ విల్ డోల్ అవుట్ అని ఒక్కరోజు ఆయన మాట్లాడలేదండి.
తర్వాత నువ్వు నీ సమస్య అని అనలేదండి. ఏదో కొడుకును పోగొట్టారు, కూతుర్ని పోగొట్టుకున్నారు, ఏదో ఆస్తులు పోయినా వాడు వచ్చి ఏడిచాడు. ఆయన మూవ్ అయినట్టు కనిపించేవారు, మూవ్ అయినట్లు. ఆ దుఃఖంలో, మీ దుఃఖంలో నాది కూడా భాగం ఉంది, నేనేమీ అతీతంగా లేనన్నట్లు ఉండేవారు. అట్లా అని మనలాగా బోర్న విలపించటాలు, అలాంటివి భావోద్వేగానికి లోను కావటం లేనే లేదు. ఒక్క సందర్భం నేను చూడలే. మీకు ఉదాహరణ చెప్తాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ రోజు స్వామి సడన్గా ఆమెను మాట్లాడమన్నారు. ఏదన్నా మాట్లాడు అన్నారు. ఆమె నెమ్మదిగా స్వామి దగ్గరికి నడుచుకుంటూ, వయస్సు వచ్చేసింది అప్పటికి, 3 మెట్లు ఎక్కాలి స్వామి దగ్గరికి వెళ్ళాలంటే, పాద నమస్కారం చేసుకొని. అది ఒక మంచి కల్చర్. అది ఏంటి, మన పెద్దవాళ్ళకి నమస్కరించి పనిలోకి వెళ్ళటం. ఆమె ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి దగ్గరికి నెమ్మదిగా ఎక్కుతుంటే అటు ఇటు ఇద్దరు పట్టుకున్నారు. స్వామి తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచారు. లేచి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వైపు వెళ్ళి ఆమెకి చెయ్యి అందించి పైకి తెచ్చుకున్నారు. ఆమె వృద్ధాప్యంలో వంగలేక, స్వామి పాదాలు వంగితే తప్ప దొరకవు కదా, వంగుతున్నది. భుజం పక్కన అటు ఇటు ఆమె పడిపోకుండా 2 చేతులు పెట్టి మాట్లాడున్నారు. అప్పుడు ఆమె హంబుల్గా ఏమందంటే, పాడమంటే పాడుతాను కానీ మాటలు రావు స్వామి. ఆ భక్తి అంటే, లేదు నువ్వు మాట్లాడుతావు. ఆవిడ తమిళ్లో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, నే కొలిచే దైవతాన్ని నువ్వే, అన్నీ నువ్వే అయినప్పుడు నీ గురించి ఏం చెప్పను. ఇంతే, దిస్ వాజ్ ద స్పీచ్. స్వామి లాఫ్డ్ వెరీ హార్ట్లీ. అంటే ఆయన దైవతమని మనం అనుకున్నాం, ఆయన దైవతాన్ని దాటి మాధవత్వాన్ని మించింది నా దృష్టిలో మానవత్వం. ఇది మన కంటికి కనిపిస్తున్నది మానవత్వం. మాధవత్వం అందరికీ అర్థం కాదు కదా. కృష్ణున్నో, రాముడినో, సాయినో పూజించటంతో మనం అయిపోతాం. పూజింపబడినవాడు మానవీయ కోణంలో ఎలా ఉన్నాడనేది నాకు ప్రశ్న. దట్ ఐ కుడ్ ఎంజాయ్ ఫుల్లీ ఇన్ స్వామి. అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మాట ఎంత గొప్ప మాట. చాలా. దీనికి ముందు ఇంకొకటి కూడా చెప్తాను. చరిత్రబద్ధమైనటువంటి ఒక మహాపరిసత్యం మీకు చెప్తాను. ఘంటసాల గారంటే స్వామికి ఇష్టం అని నేను చెప్పాను. ఆయన ఇష్టం కేవలం బాగా పాడుతాడు అని కాదు, కాకపోవచ్చు. ఘంటసాల గారు, వారికి కూడా అనారోగ్యం ఉన్నప్పుడు ప్రశాంతి నిలయానికి వచ్చి 5 రోజులు ఉన్నారు. 5 రోజుల్లో దర్శనం అవుతోంది, మళ్ళీ రూమ్కి వచ్చి పడుకుంటున్నారు. స్వామి మాట్లాడటం లేదు. ఈయనకు కూడా ఏదో చెప్పుకోవాలని ఏం లేదు, ఆవరణలో ఉండి మళ్ళీ వెళ్ళిపోదాం చెన్నై అని. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు మధ్యాహ్నం అరౌండ్ 1 o'clock ఇన్ ది ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ ఒక ఆయన ఘంటసాల గారికి కాళ్ళు ఒత్తుతూ, ఆయన కాళ్ళు వాచున్నాయి, ఒత్తుతూ ఉన్నారు ఆ గదిలో. టక్కున తలుపు తెరుచుకుంది. లోపలికి బాబా వచ్చారు, ఘంటసాల రూమ్లోకి వచ్చి అన్నారు. అతను సైలెంట్గా లేచాడు. దిగ్భ్రాంతికిలోనే, బాబా రావటం ఏంటి నా రూమ్లో, ఈ రూమ్లోకని. ఘంటసాల గారు మాగన్నుగా నిద్రలో ఉన్నారు. ఆయన కాళ్ళు ఒత్తుతుంటే నిద్ర పెట్టేసింది ఆయనకి. బిలీవ్ మీ, ఒక క్షణం ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చూస్తే భగవాన్ సత్యసాయి బాబా వారు ఘంటసాల పాదాలు ఒత్తుతూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఏడ్చేశాడు ఆయన. స్వామి ఏమిటిది? ఘంటసాల, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు కానీ అన్నారు. ఇది ఒక చారిత్రక మహాపరిసత్యం, ఇవాళ చెప్పాలి ప్రపంచానికి. అన్నప్పుడు ఘంటసాల గారు స్వామి కంటే గొప్పవారంటే, గొప్పవారు తక్కువవారు కాదు. తన ప్రియమిత్రుడైనటువంటి, బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు తన ఇంటికి వచ్చినప్పుడు సింహాసనం తను దిగి కుచేలుణ్ణి తన సింహాసనంలో కూర్చోబెట్టి పాదాలు ఒత్తి కాళ్ళు కడిగి నెత్తిమీద జల్లుకున్నాడు. అది సత్యమైనప్పుడు ఇది ఎందుకు సత్యం కాకూడదు? అంటే ఇలా చెప్పినందువల్ల బాబాగారు తక్కువైపోతారా? తప్పది. అంటే ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన పార్శ్వం. ఘంటసాల గారి పాట మాత్రమే కాదు, ఆయన లోకాలు ఈయనకి తెలుసు. ఇది పరిసత్యం. అసలు మాటలు రావట్లేదు గురుగారు. అంటే అక్కడ ఆయనకు భావోద్వేగం లేదు. తన భక్తుడు తన కోసమై 3 రోజులు వచ్చారు, అప్పుడే రాసుకున్నారు. నన్నేలవా సత్యసాయి బాబా పాటలు రాసుకున్నారు ఆయన. నా కోసం శ్రమల కోర్చి నడిచి వచ్చినాడు
అవన్నీ రాసుకున్నారు ఆయన అప్పటికప్పుడే. ఆయన సంగీత నిధి రాసుకున్నారు, స్వరకల్పన చేశారు, రికార్డ్ చేసుకున్నారు, చేసి ఇచ్చారు. ఆయన ఉన్నంతకాలము ప్రతి బర్త్డేకి ఘంటసాల గారి పాట ఉండేది, కచేరీ చేసేవారు.